महादेव हर हर महादेव हर हर तलंबराल 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 శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మెండుగా ఉండాలని తల్లులకు తొలుత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఇస్కాన్ నుంచి పాల్గొన్నటువంటి భక్తులకు కూడా వారికి పాద నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మన సంస్కృతి మన ధర్మం పట్ల నిబద్ధతతో శ్రద్ధాభక్తులతో మన ధర్మాన్ని ప్రపంచంలో నలుదిశల వారు చేస్తున్నటువంటి కృషికి ఇస్కాన్లో ఉన్న ప్రభుపాదులతో పాటు వారి బృందం మొత్తానికి పాద నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే నేను ఎప్పుడు కూడా చదువుకున్న తల్లుల్ని కోరుకునేది ఏంటంటే, చదువుకున్న తల్లులు తమ ప్రతి దగ్గర ఇది నేను అడుగుతూ ఉంటాను, మీరు ఇబ్బంది అయితే క్షమించాలి. తల్లులు తమ పిల్లలతో మమ్మీ అని పిలిపించుకుంటారా, అమ్మ అని పిలిపించుకుంటారా? మమ్మీ అని పిలిపించుకునే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే వీళ్ళు మమ్మీ అని పిలిపించుకునేది కాకుండా తండ్రిని నాన్న అని పిలిపిస్తున్నారా, డాడీ అని పిలిపిస్తున్నారా? డాడీ అని పిలిపించే వాళ్ళు చేతులు ఎత్తండి. మామూలుగా మమ్మీ అంటే మనకు అమ్మ అంటే ఒక ప్రత్యక్ష దైవం. అమ్మను మించిన దైవం లేదు, అమ్మను మించిన మాతృత్వం కానీ అమృతతత్వం కానీ లేదు. అమ్మే తొలి గురువు. కానీ మమ్మీ అంటే ఒక చచ్చిపోయిన ఎండిపోయిన పీనుగా అని పిలిపించుకుంటున్నారు. రెండోది డాడీ అంటే డెడ్ అంటే చచ్చినోడా. తండ్రిని వీళ్ళు మమ్మీ అని పిలిపించుకునేది కాకుండా చచ్చినోడా అని పిలిపిస్తున్నారు. అందువల్ల ఒకవేళ పిలుస్తుంటే అమ్మా నాన్న అని మన అంతకన్నా గొప్పదైన పదాలు ఈ భూమి మీద తెలుగు భాషలో కమ్మనైన పదాలు అమ్మా నాన్న అని పిలవడం, అమ్మా నాన్న అని పిలిపించుకోవాలని చెప్పి మీకు మీ పాదాలకి నమస్కారం చేస్తూ ఈ చిన్న కోరిక కోరుతున్నాను. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. మనందరికీ మహావిష్ణువు అంటే ఇష్టమా కాదా? మహావిష్ణువు పట్ల శ్రద్ధ ఉందా లేదా? అలాగే మహావిష్ణువు పత్ని అంటే లక్ష్మీదేవి, మహాలక్ష్మి లేకుండా ఈ భూమి మీద ఏ కార్యక్రమం కూడా ముందుకు పోదు. ప్రతి దానికి కూడా లక్ష్మీదేవి కావాలి, ఆ మహాలక్ష్మమ్మ.
అయితే నేను ప్రతి స్త్రీని, ప్రతి అక్క చెల్లెల్ని కోరుకునేది ఏంటంటే, మహాలక్ష్మి మహావిష్ణువుకి ఏ సేవ చేస్తూ ఉంటుంది? పాద సేవ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా నా తోబుట్టువులైనటువంటి అక్క చెల్లెలను కోరుకునేది ఏంటంటే, మీరు ఇంట్లో తమ భర్తలకి ఎవరైతే పాదసేవ చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ భర్తలకి పాదసేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా, దీపోత్సవం సందర్భంగా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా భర్తలు కూడా భార్య మాటే వినాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఈ రెండూ జరిగితే ఆ కుటుంబాలు సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు. అందువల్ల పెద్దల్ని గౌరవించాలి, ఈ విషయాల్ని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కోరుకుంటూ నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి మన కనక శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వెనువెంటనే చిన్నారుల నృత్యం ఉంటుంది. వేణుగారి మాటల్లో విన్నాం. చిన్నారులకు మీ చేత్తో చిన్న మెమోంటోలు ఇద్దరు కానీ ఒక నిమిషం ఉండండి. డ్యాన్స్ చేసిన పిల్లలకి మెమోంటోస్ ఉన్నాయి. వేణుగారికి గట్టిగా ఒక్కసారి హర్షధ్వానాలు.